దేవునికి స్తోత్రం. మనము చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. మరి మన మధ్యలో ఉన్న దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. హెబ్రీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల వరకు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 18 వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. గమనించండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మనం చదువుకున్నాం. యేసు ప్రభు అంటే ఈ భాగంలో దేవుని వాక్యం కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ లేఖనాలన్నీ రాసింది ఎవరు కదండి? మన చేతిలో ఈరోజు గ్రంథం ఉంది కదా, ఈ గ్రంథం రాసింది ఎవరు? యేసు ప్రభు రాసినాడా? ప్రవక్తలు కదండి, పరిశుద్ధ ప్రవక్తలు అపోస్తలులు రాసినారు. రాసింది వారే అయినా రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్ముడు ఈ లేఖనాలను ప్రవక్తల ద్వారా అపోస్తలుల ద్వారా దేవుడు మన కొరకు రాయించినాడు. అందుకే లేఖనము మనము ధ్యానం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుని మాటలు మనం ధ్యానం చేస్తున్నామని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు రక్తమాంసములలో పాలువాడైనాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చినాడు. యేసు ప్రభు ఎందుకు రక్తమాంసములలో పాలువాడైనాడు అంటే మీ అందరికీ తెలుసు, ఇది మనం ఎన్నోసార్లు దీని గురించి ధ్యానం కూడా చేసాం. యేసు ప్రభు ఎందుకు రక్తమాంసములలో పాలువాడైనాడు అంటే ఇక్కడ అంటాడు కదా, అమ్మ చెప్పండి, మన పాపములను తీసివేయటం. మంచిగా చెప్తున్నారు. యోహాను మొదటి పత్రికలో అంటాడు కదా, 3వ అధ్యాయంలో పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయ. ఏమి తీసివేయడానికి? కాబట్టి పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైనాడంటే ఇక విశ్వాసి మీద దేవుడు ఏం మోపలేదు? నేరం మోపలేదు, పాపాలు మోపలేదు. మీ పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము. అయితే ఇప్పుడు కొంతమంది ఇటు అనుకునే అవకాశం ఉంది, పాపాలు జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు కదా, అటైతే ఇంక ఎన్ని తప్పులు చేసినా ఆయన పట్టించుకోడా అని అనుకునే వాళ్ళు కూడా, అంటే కృపాబోధ మీద నిందలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కృపాబోధ మీద ధర్మశాస్త్రపు మనస్సు కలిగిన వ్యక్తులు నిందలేసేవారు చాలామంది ఉన్నారు. మనం చాలాసార్లు ఏం చెప్పుకుంటాం? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినందుకు క్రియలు లేకుండా మనం ఏమైనా పలకండి, వాక్యం పలకండి, క్రియలు లేకుండా మనం ఏమైనా నీతిమంతులమైన. క్రియలు లేకుండా నీతిమంతులమైన అని చెప్పేసరికి కొందరికి వెంటనే ఏం డౌట్ వస్తుంది? ఓహో, వీళ్ళు పాపం చేసినా పరలోకం పోవచ్చు అంటున్నారు కాబట్టి పాపం చెయ్యండి అని చెప్తున్నారు అంటారు. కానీ మనం అలా చెప్తున్నామా? అందుకే కృపాబోధను సరిగ్గా వినకపోతే ఈ బోధ మీద ఏం చేస్తారంట? నిందలేస్తారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే నువ్వు పాపము చేయకుండా బ్రతకాలి అంటే ఫస్ట్ నువ్వు ఏం నమ్మాలో తెలుసా?
నేను పాపము చేసిన పాపిని కాదు, నేను యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినందుకు కృప ద్వారా నీతిమంతున్నైనా అనే ఈ సత్యమును నమ్మితే నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఇంకా పాపము చేయకుండా బ్రతకడం. అయితే మరలా మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా. క్రైస్తవుని గురి పాపము చేయకుండా బ్రతకడం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుని గురి ఏంటిదంటే పాపం చేయకుండా బ్రతకడం కాదు. క్రైస్తవుని గురి ఏంటంటే క్రీస్తులో ఉన్న ఆ జీవం, అంటే క్రీస్తులో దేవుడు అందుకే అంటాడు కదా కొలస్సీ 3లో, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే మీ జీవమును దేవుడు ఎక్కడ దాచిపెట్టినాడు? క్రీస్తులో పెట్టినాడు. అంటే ఇప్పుడు మీ జీవమును మీరు అనుభవించడమే క్రైస్తవ్యం యొక్క గమ్యము. ఏమో మీ గమ్యం ఏంటిది? మీ గురి ఏంటిది? పౌలు అన్నాడు కదా, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. గురి చూడని వాని వాళ్ళే పరుగెత్తువాడను కాడు అన్నాడు. అంటే క్రైస్తవునికి ఏముండాలా? ఒక గురి ఉండాలి. మీరు చూడండి, చాలామంది లోకంలో ఒక్కొక్కరు ఒక గురి కలిగి ఉన్నారు, ఒక లక్ష్యం కలిగి ఉన్నారు. చదువుకునే వాళ్ళని మీరు చూడండి, ఈ సంవత్సరం నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలి, వాని గురి అది. చదువు అయిపోయిన వాడు నేను ఈ జాబ్ సంపాదించాలి, ఆ గురి కోసం వారు పరిగెత్తుతున్నాడు. ఇప్పుడు క్రైస్తవులంగా మన గురి ఏంటిది? దేవుని పిల్లలముగా క్రైస్తవులముగా మన గురి ఏమి? వెరీ గుడ్. విశ్వాసమూలంగా జీవించడంలో ఉన్న లాభం ఏంటి? విశ్వాసమూలంగా జీవించడంలో ఉన్న లాభం ఏంటిదంటే క్రీస్తులో ఉన్నదంతా, అంటే నీకు కావలసినదంతా క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తులో ఉన్న అనుభవించడమే మన గురి. క్రీస్తులో నీకేముంది? ఆరోగ్యం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, పవిత్రత ఉంది. మనకు ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తులో మనకేముందంటే నిత్య జీవం ఉంది. అందుకే యేసు ప్రభువును నమ్మినప్పుడే దేవుడు మనలను నిత్య జీవమునకు వారసులుగా చేసినాడు. ఫైనల్గా చెప్తున్నా, నిత్య జీవము అంటే మీరు గుర్తుపెట్టుకోండి. నిత్య జీవము అంటే క్రీస్తునందు నీకున్న జీవం, క్రీస్తునందు నీకున్న జీవితం. అంటే ఇప్పుడు నిత్య జీవానికి మనం వారసులమైనాం కదా, ఇప్పుడు వారసుడు ఏం చేయాలా? ఆ వారసత్వాన్ని అనుభవించాల. ఈ వారసత్వాన్ని అనుభవించే క్రమంలో నువ్వు పాపం చేయకుండా బ్రతుకుతావు. పాపము చేయకుండా బ్రతకడం ఫైనల్ గురా, నీ వారసత్వాన్ని అనుభవించడం ఫైనలా? వారసత్వాన్ని నువ్వు అనుభవిస్తుంటే అలా అనుభవించే క్రమంలో నువ్వేం చేస్తావంటే పాపం చేయకుండా. కాబట్టి మీ గురి పాపం చేయకుండా బ్రతకడం, అంతేనా? కాదు. అది మరి పాపం చేయకుండా బ్రతకడం మన గురి కాదన్నప్పుడు కొందరు ఇలా అనే అవకాశం ఉంది కదా, వారసత్వాన్ని అనుభవించడమే నీ గురి అయితే పాపం చేసినా పర్లేదా? పాపం చేయడం నీ గురి అది కాదా అని అంటారా అని అడిగే అవకాశం ఉందా లేదా? అలా అడిగినప్పుడు మనం చెప్పాల్సిన ఒక సమాధానం ఏంటంటే, నా వారసత్వాన్ని నేను అనుభవిస్తున్నప్పుడు అనుభవించే జీవితంలో భాగంగా పాపము చేయకుండా బ్రతకడం అనేది కూడా మనకు కలుగుతుంది. కలగడం అంటే ఫలం. ఇప్పుడు ఒక చెట్టుకు ఫలము అంటే అర్థం ఏంటంటే మన సామర్థ్యంతో వచ్చేది కాదు. ఫలము అంటే దాన్ని అంటే అది కృప ద్వారా వచ్చేది. అందుకే ఇప్పుడు మనం నీతిమంతులమైనాం. నీతిగా జీవించడం అనేది ఒక ఫలం. పరిశుద్ధులమైనాం. పరిశుద్ధంగా జీవించడం అనేది ఒక ఫలం కదండి. దేవుని పిల్లలమైనాం. దేవుణ్ణి పోలి జీవించడం అనేది ఒక ఫలం. ఈ ఫలం మనం ఫలించాలా లేదా? ఫలించాలి. ఈ ఫలము మన సామర్థ్యం ద్వారా ఫలించేది కాదు. ఈ ఫలము యేసుక్రీస్తును ఎరుగుట వలన మనం ఏమవుతామంటే ఫలిస్తాం. అర్థమవుతుంది? కాబట్టి క్రైస్తవులముగా మన గురి ఏంటిదంటే క్రీస్తునందున్న జీవము, క్రీస్తులో నీకున్న ఆ జీవమును మనం అనుభవించడమే. అందుకే ఇప్పుడు నేనేమంటున్నానంటే యేసు ప్రభు రక్త మాంసములలో ఎందుకు పాలివాడైనాడో తెలుసా? ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున
ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. అపవాది ఎవరంట? మరణ బలము కలిగిన వాడంట. ఏ బలం? మరణ బలము అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి ఆ వచనం కూడా చదువుదాం. అంటే మరణ బలము గలవాడు అని అపవాదిని ఎందుకు అన్నారు అనేది మనం కొద్దిగా తెలుసుకుందాం. ఏమో అపవాది ఎవరంట? మరణ బలం గలవాడు. ఎందుకు వాడిని మరణ బలం గలవాడు అని దేవుని వాక్యం చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మరణ కారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది. ఒక పరిచర్య ఉందంట, ఆ పరిచర్య మరణ కారణమైనదంట, అది రాళ్ళ మీద చెక్కబడినదంట. దేవుడు 10 ఆజ్ఞలను మోషేకు దేని మీద ఇచ్చినాడు? రాతి పలకల మీదనే కదా. అంటే ఇప్పుడు రాతి పలకలకు సంబంధించిన ఆ పరిచర్య ఏమి కలుగజేస్తుంది అంటే మరణం కలుగజేస్తుంది. ఏమి కలుగజేస్తుంది? మరణము అంటే చావడం కదా. అంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో అది చేయలేవు. దేని కిందికి పోయినప్పుడు? వెరీ గుడ్. అందుకే ధర్మశాస్త్రపు పరిచర్య పేరు ఏం పేరో తెలుసా? మరణ కారణమగు పరిచర్య. అంటే మరణానికి కారణమేంది? ధర్మశాస్త్రం. అవును, అర్థమైంది. ఇప్పుడు అపవాది ఎవరు? మరణ బలం గలవాడు. అంటే ఇప్పుడు అపవాదిని నువ్వు చంపడానికి ఏం తీసుకొస్తాడు? మీకు అర్థమవుతుందా? మరలా చెప్తాను, అంటే మళ్ళీ స్టార్ట్. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడే అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. మీరు తర్వాత అయినా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే తర్వాత కూడా మీరు నన్ను అడగవచ్చు. అయితే ఇప్పుడే అర్థమవుతుంది. అర్థం అవును కాక. రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నా, మరణానికి కారణమైన పరిచర్య ఏంటిది? వెరీ గుడ్. ధర్మశాస్త్రం. అంటే మరణము అంటే నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో దాన్ని చేయలేకపోవడమే చావడం. ఇప్పుడు నువ్వు ఈ పండు తింటే చస్తావు అన్నాడా లేదా దేవుడు? చచ్చినాడు, నిజం కాదా? చావలేదంటే భౌతికంగా చావలే, కానీ దేవునికి ఏమైనాడు? వేరైనాడు. అంటే మరణము అంటే నేనేం చెప్తున్నానంటే వేరైపోవడం. ఏదైతే నువ్వు చెయ్యాలనుకుంటావో దాని నుంచి నువ్వు ఏమవుతావు? వేరైపోతావు. దీన్నే చావు అంటావు. ఈ లెక్కన ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు ఏదైతే నువ్వు చెయ్యాలనుకుంటున్నావో అది చేయలేకపోవడానికి కారణం పరిశుద్ధంగా జీవించాలా, అబద్ధం ఆడకూడదు అని నువ్వు అనుకుంటున్నావు. ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. ఇప్పుడు అబద్ధం ఆడకూడదు అని నువ్వు ధర్మశాస్త్రం చెప్పిన దాన్ని బట్టి ధర్మశాస్త్రం కిందికి పోయి అబద్ధం ఆడకూడదు అని నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు ఆడేదే ఏంటిది? ఉండాలనుకుంటుంది ఎలా? అబద్ధం ఆడకూడదు అనుకుంటున్నావు, కానీ ఉంటుంది ఎలా? అబద్ధం. అంటే ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చేయలేకపోతున్నావు. కాబట్టి చేయలేకపోతున్నావు అంటే మనం ఏమవుతున్నట్టు? చస్తున్నట్టే. రోమా 7లో ఉంటుంది. అందుకే నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యలేకపోవడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రపు పరిచర్య. ఏ పరిచర్య? అందుకే పరిశుద్ధంగా జీవించాలా అని చెప్తారు, కానీ ఆ పరిశుద్ధంగా ఉండడం అనేది వాళ్ళ జీవితంలోనే కలుగదు. అందుకే ఇప్పుడు మరణ కారణమగు పరిచర్య ఏంటిదంటే ధర్మశాస్త్రం. అయితే ఇప్పుడు అపవాది పేరేంది? మరణ బలం గలవాడు. అంటే ఈ మరణ కారణమగు పరిచర్య తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు మరణ కారణమగు పరిచర్య అంటేనే ధర్మశాస్త్రం. ఇప్పుడు అపవాది పేరేంది? మరణ బలం గలవాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం తీసుకొచ్చిందే ఎవరు? ఎవడు? అపవాది. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, అపవాది యొక్క మెయిన్ ఆయుధం ఏందో తెలుసా? ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రము బోధించేవాడు ఏ ఆత్మ కలిగి ఉన్నాడంటే, అంటే ఏ మనస్సు కలిగి ఉన్నాడంటే అపవాది మనస్సు. అందుకే దీన్ని దయ్యముల బోధ అన్న.
ఏ బోధ అంటే ధర్మశాస్త్రము పాటించడం ద్వారా మానవుడు నీతిమంతుడైతాడు అని అవిశ్వాసికి చెప్పిన, ధర్మశాస్త్రం పాటిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడని విశ్వాసికి చెప్పిన, ఆ ధర్మశాస్త్రం తీసుకొస్తుంది ఎందుకో తెలుసా? నిన్ను చంపడానికే. అది తీసుకొచ్చింది ఎవరు? అపవాది. అందుకే ఇప్పుడు మరణ బలం గలవాడు అని అపవాదిని ఎందుకు అంటున్నాడంటే, వాడు మరణానికి కారణమైన పరిచర్యను తీసుకొస్తాడు మన మధ్యకి. అందుకే ఇది పాత నిబంధన. పాత నిబంధన యేసుప్రభు ఏం చేశాడు? కొట్టివేశాడంటే అర్థం ఏంటంటే, బాబు దీని ద్వారా నువ్వు నీతిమంతుని కాలేవురా, నన్ను నమ్ము, నువ్వు రక్తమాంసములు కలిగిన వాడివి కదా, నీ కొరకు నేను కూడా ఏమైనా రక్తమాంసములు గలవాడైనా, ఇప్పుడు నీ పాపములన్నిటికీ శిక్ష అనుభవించడానికి నేను కూడా రక్తమాంసలు ధరించుకున్నాను. ఎందుకంటే యేసు ప్రభు కనుక రక్తమాంసములు ధరించకపోతే మానవునికి ఏం లేదంటే ఇక పాపములకు క్షమాపణ అనేది కలదు. అందుకే యేసు ప్రభు ఇప్పుడు దేవుడికి రక్తమాంసాలు ఉండవు కదా, కానీ ఇప్పుడు ఆయన దేవునిగా వచ్చినాడా, మానవునిగా వచ్చినాడా? మానవునిగా ఎందుకు వచ్చినాడంటే పాపములకు శిక్ష అనుభవించాలంటే ఖచ్చితంగా రక్తమాంసాల్లో పాలువాడు కావాల్సింది. అందుకే ఇప్పుడు ఆయన వచ్చి ఆ పాపానికి శిక్ష అంతా తన మీద మోపు, ప్రతి అతిక్రమానికి, ప్రతి అవిధేయతకు యేసు ప్రభు సిలువలో వెలజల్లించి, ఇదిగో ఇది పాటించడం ద్వారా కాదు నన్ను నీతిమంతుని, నా యందు విశ్వాసం ఉంచితే, నన్ను నమ్మితే, నా శిలువ మరణం నందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వేమవుతావు? అందుకే అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలంటే ఆయన శిలువ మరణం. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మానవుడు ఏమవుతున్నాడు అంటే పాపములు క్షమించబడుతున్నాయి, నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు, దేవునితో సమాధాన పడతాడు. అంటే దేవుడు ప్రజలను తన దగ్గరికి యేసు ప్రభు శిలువ మరణం ద్వారా ఆకర్షించుకుంటాడు. ఎలా ఆకర్షించుకుంటాడు? ఇప్పుడు చూడండి, ప్రజలను ఆకర్షించడానికి మనం ఇప్పుడు ఎన్ని పాటలు పాడుతున్నామో. భోజనాలు పెడితే ప్రజలు వస్తారు. భోజనాలు పెట్టడం తప్పని నేను అంటలేను, కానీ వాళ్ళని ఆకర్షించడం కోసం భోజనాలు పెట్టాలనుకోవడం తప్పు. ఇప్పుడు భోజనాలు పెట్టడం తప్పు అంటున్నాను నేను చెప్పేది అర్థమవుతుందా? భోజనాలు పెట్టడం తప్పు అంటున్నానా? వాళ్ళని ఆకర్షించడం కోసం భోజనాలు అనేది తప్పు. మనం ప్రజలను ఆకర్షించాల్సింది యేసు ప్రభు శిలువ మరణం ద్వారా. ఇంకొంతమంది ఎలా ఆకర్షిస్తున్నారు చెప్పండి? ఒక మంచి పెద్ద చర్చి కట్టుకుంటే అప్పుడు ప్రజలు ఏమవుతారు? ఆ చర్చి చూసన్నా వస్తారు. మంచి చర్చి కట్టుకోవడం తప్పు కాదు, కానీ ప్రజలను ఆకర్షించడం కోసం అవి చేయడము తప్పు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? మీకు తెలిసేదే చెప్పండి. ప్రజలను ఆకర్షించడానికి ఏం చేస్తున్నారు? కొందరు భోజనాలు, కొందరు ఒక మంచి బిల్డింగ్, ఇంకొందరు ఇంకా రకరకాల పద్ధతులు చేస్తున్నారు కదా. అంటే ఇంకొందరైతే ఇలా కూడా ఉన్నారు, అంటే సాధారణ బట్టలు వేసుకుంటే పాస్టరు ఏడొస్తారు, మంచి టైయే ఉండాలా, షూసే ఉండాలా, కోటే ఉండాలా, ఈ విధంగా మనం కనబడితే అప్పుడు ప్రజలు ఏమవుతారు? ఆకర్షించబడతారు. టై కట్టుకోవడం తప్పు కాదు, షూస్ వేసుకోవడం తప్పు కాదు, కోట్ వేసుకోవడం తప్పు కాదు, కానీ ప్రజలను ఆకర్షించడానికి ఇలా చేయాలనుకోవడం తప్పు. మనం ప్రజలను ఆకర్షించాల్సింది ఎలా? యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మాత్రమే దేవుడు ప్రజలను ఆకర్షిస్తాడు. అందుకే దేవుడు మనలను తన పిల్లలుగా ఎలా చేసుకుంటున్నాడంటే కేవలం యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా. అందుకే మనం దేవుని పిల్లలం అవ్వాలంటే మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు, కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు. అందుకే ఇప్పుడు ఆయన ఏమైనాడంటే మన కొరకు రక్తమాంసములలో పాలువాడాడు. రక్తమాంసములలో ఎందుకు పాలువాడినాడంటే మరలా చెప్తున్నాను, మరణ బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. అంటే అపవాదిని ఎలా నశింపజేయాలనుకున్నాడు ఆయన? మరణము ద్వారా. వాడేమో మరణ బలం గలవాడు. మరణ బలం గలవాడు అంటే ధర్మశాస్త్రం ఇచ్చి
ధర్మశాస్త్రపు పరిచర్య ఏంటంటే మరణానికి కారణమైన అందుకే అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. అదే 2 కొరింథీ పత్రికలో ఉండదు చూడండి అన్నమాట. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా చూసారా, క్రొత్త నిబంధన అంటే అక్షరం కాదు. అక్షరము అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన. పాత నిబంధన ఏం చెప్తుంది? నువ్వు చేసి నీతిమంతుని కావాలంటది. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? నువ్వు చేసి కాలేవు, యేసు ప్రభు చేసినాడు, దాన్ని నమ్మితే చాలు నువ్వేమవుతావు, నీతిమంతుడు. అందుకే పాతది కొట్టివేయబడిందంటే నువ్వు చెయ్యాలా అనే ఆలోచన నువ్వేం చేసుకోవాలి. ఆయన కొట్టేసినాడు, నువ్వు చేస్తే కాలేవు అనే దాన్ని ఆయన కొట్టేసినాడు. ఇప్పుడు నీ మనసులో కూడా నువ్వేం చేయాలా? నేను చేసి కాలేనని నీ మనసులో కొట్టుంటే దీన్నే ముసుగు తీసుకోవడం అంటారు. అంటే ఇప్పుడు నీ మనసులో నువ్వు ఏం అర్థం చేసుకోవాలంటే, నేను ఏమి చేసినా నా మంచిని బట్టి, నేను ఇచ్చే కానుకలను బట్టి, నేను చేసే ఉపవాసాలను బట్టి నేను నీతిమంతుని కాలేను, ఆశీర్వాదాలు కూడా పొందలేను. నేను ఇప్పుడు నీతిమంతుని అయ్యింది, నీతిమంతుని అయిన తర్వాత నాకు ఆశీర్వాదాలు వచ్చేది నేను చేసే దాన్ని బట్టి కాదు, యేసు ప్రభు నా కొరకు చేసిన దాన్ని బట్టి. ఇది క్రొత్త నిబంధన. కాబట్టి ఇప్పుడు పాత నిబంధన కొట్టివేయబడిందంటే అర్థమైంది, నేను చేస్తే అయితా అనేది కొట్టివేయబడింది. క్రొత్త నిబంధన వచ్చిందంటే అర్థమైంది, క్రీస్తు చేసిన దాన్ని బట్టి దేవుడు నాకు ఇస్తాడు అనేది దేవుడు. అందుకే అక్షరము చంపును. అందుకే క్రొత్త నిబంధన అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. చూసారా, అక్షరము చంపును. ఇప్పుడు నేను అడుగుతా, చస్తే పండగన, బ్రతికితే పండగన? చచ్చిపోతే పండగ చేసుకుంటారా? మీ ఇంట్లో బాగా ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉంటే పండగ చేసుకుంటారా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు సంతోషంగా ఉండాలనేదా? ఇప్పుడు నేను అడుగుతున్నా, అక్షరం ఏం చేస్తుందంట అంటే చంపుతుందంట. ఈరోజు చాలామంది ఏమవుతున్నారంటే చచ్చిపోతున్నారు అంటే అర్థమేంటి తెలుసా? నేను దీవించబడాలా అని ఆశపడుతున్నారు. ఏ దీవెన కోసం అయితే ధర్మశాస్త్రం కిందకి పోతున్నారో అదే ధర్మశాస్త్రం వాళ్ళని ఏం చేస్తుంది? చంపుతుంది. అంటే వాడు దీవించబడతలేడు ఇంకా. కానీ క్రొత్త నిబంధన అలా కాదు. నువ్వు దీవించబడడం ఈ నిబంధనలో. అంటే నువ్వు దీవించబడమే బ్రతకడం, నువ్వు దీవించబడకపోవడమే చావడం. ఇప్పుడు నువ్వు ఏ పరిచర్యలో అయితే బ్రతుకుతావో ఆ పరిచర్యకు నువ్వు క్రమంగా వస్తే ఏమవుతావు? బ్రతుకుతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అందుకే బోయజు ఋతుతో ఏమన్నాడు? నా కుమారి, ఈ పొలం విడిచి వేరొక పొలంలోనికి ఏరుకొనుటకు నువ్వు. చదవండి ఆ మాట కూడా. ఋతు గ్రంథం, కొరింథీ 2వ పత్రిక దగ్గర చేయబెట్టుకొని ఒకసారి ఋతు గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఉంటుంది ఋతు గ్రంథం. ఋతు గ్రంథంలో బోయజు ఋతుతో ఏం చెప్తున్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు వేరొక పొలములోకి పోవద్దు అంటున్నాడు బోయజు. ఎందుకు? ఇప్పుడు వినండి, రూతు యవనస్తురాలు, పైగా విధవరాలుగా ఉంది. ఇప్పుడు వేరొక పొలంలోకి పోయిందనుకో, ఆమెకు భద్రత ఉంటుందా? ఉండదు. కానీ ఇప్పుడు బోయజు ఏమంటున్నాడంటే, అమ్మ వేరొక పొలంలోనికి ఏరుకొనుటకు పోవద్దు అంటే దేనికోసం చెప్తున్నాడు? పోతే చస్తావు, పోతే ఏమైందో అక్కడికి నీకు భద్రత లేదు. కానీ ఈ పొలంలో ఏముంది? భద్రత ఉంది. అంటే ఇక్కడ నువ్వు బ్రతుకుతావమ్మా అన్నాడు. అందుకే వేరొక పొలంలోనికి ఏరుకుంటా పోవద్దు అన్నాడు. ఆమె బోయజు చెప్పిన మాటను నమ్మి ఏ పొలంలోనికి పోలేదండి. తన పనికత్తెల యుద్ధనే, అంటే బోయజు పనికత్తెల యుద్ధనే ఉంటూ ఆయన పొలంలోనే ఏరుకుంటూ ఉన్నది. ఒకరోజు ఏమైంది?
ఆ పొలానికే అంటే ఇది కాదా బ్రతకడం అంటే. ఒకవేళ బోయదు మాట వినకుండా వేరొక పొలంలోకి పోయింటే ఆమె భద్రత లేకపోవు. ఆమె ఏమయ్యేది? నష్టపోయేది. ఆ నష్టమే చావడం అంటే. అందుకే ఇప్పుడు నేనేమంటా అంటే, దేవుడు పరిశుద్ధాత్ముడు కూడా మనకేం చెప్తున్నా అంటే, అమ్మ ఈ పరిచర్యను విడిచి వేరొక పరిచర్యలోకి పోవద్దు. మనది ఏ పరిచర్య? క్రొత్త నిబంధనలో మనం ఏం చెప్తున్నాం? నీ బలము కాదు, నీ సామర్థ్యము కాదు, ఆయన మంచితనమును బట్టి నిన్ను దీవిస్తాడు. ఆయన కనికరమును బట్టి మనల్ని దీవిస్తాడు. మనం నీతిమంతులమైంది ఆయన కనికరాన్ని బట్టే కదా. మనం పరిశుద్ధులమైంది ఆయన కృపను బట్టే కదా. అందుకే దేవుడు ఏదైనా క్రొత్త నిబంధనలో తన మంచితనాన్ని బట్టి ఇస్తాడు, తన కృపను బట్టి ఇస్తాడు, తన ప్రేమను బట్టి ఇస్తాడు. నువ్వు వేరొక పొలం ఏంటిది? అక్షరము చంపును అన్నాడు కదా. ధర్మశాస్త్రమైన సంబంధమైన పరిచర్య. ఆ పరిచర్యలో ఏమవుతాం? చస్తాం. అందుకే ఇప్పుడు బోయజు రూక్తి ఎలా చెప్తున్నాడో పరిశుద్ధాత్ముడు కూడా సంఘానికి ఏం చెప్తున్నాడో తెలుసా? అమ్మ నువ్వు ఈ పరిచర్యను విడిచి వేరొక పరిచర్యలోకి పోవద్దు అంటాడు. అందుకే ఇప్పుడు కొరింథీ 2వ పత్రిక చదవండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు రండి, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరణ కారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను. ఇప్పుడు 9 చదవండి. దీన్ని మరణ కారణమైన పరిచర్య అంటున్నాడు. ఏ పరిచర్య ఏంటి? శిక్షావిధికి కారణమైన పరిచర్య. 11లో ఏమంటున్నాడు? తగ్గిపోవున్నది. ఒకప్పుడు బాగా కనపడతారు, కానీ రాను రాను ఏమవుతుంది? అందుకే మీరు చూడండి, ఒకప్పుడున్న ఆసక్తి పాత నిబంధన పరిచర్యలో తర్వాత రాను రాను ఏమవుతుంది? తగ్గిపోతుంది. కానీ క్రొత్త నిబంధన అలా కాదు. మహిమ నుండి అధిక మహిమనంట, కృప వెంబడి కృపనంట. అంటే ఈ పొలంలో నీకేమవుతుంది అంటే, బోయేజ్ ఫస్ట్ రూత్ వచ్చిందండి పొలంలోకి. వచ్చినప్పుడు కొన్ని ఏరుకున్నది. ఒకరోజు బోయేజ్ దగ్గరకు పోయింది. బోయేజ్ దగ్గరకు పోతే ఆయన ఏం చేశాడంటే 6 కొలల ఎవరు ఇచ్చినాడంట. అంటే ఏమవుతుంది? ఆమె ధాన్యం పెరుగుతుంది. ఒకరోజు ఏకంగా ఓనరే అయిపోయింది. అంటే ఆమె జీవితం ఏమైంది? డెవలప్ అవుతూ ఉంది. ఆమె ధనం ఏమైంది? పెరుగుతుంది. అంటే ఈ నిబంధనలో నీ జీవితం ఏమవుతుందో తెలుసా? ఈ పరిచర్యలో నీ జీవితం ఏదో తెలుసా? రోజు రోజుకి ఎదుగుదలనే ఉంటుంది తప్ప. అందుకే ఇది తగ్గిపోతుంది. ఒకప్పుడు చూడండి ఎంతో ఆసక్తితో వింటారు, కానీ ఇప్పుడు అంత ఆసక్తి కనపడదు వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళని చూస్తే అబ్బా ఏమున్నా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు కనుక వాళ్ళని అంటే కొంతకాలానికి కనుక వాళ్ళని గమనిస్తే అప్పుడున్నది ఇప్పుడు కనపడదు. కానీ ఇక్కడ క్రొత్త నిబంధన అది కాదు. క్రొత్త నిబంధనలో ఏం చెప్తున్నాడో చూడండి. 11 చదవండి. తగ్గిపోవున్నదే మహిమ గలదై ఉండినలా నిలుచున్నది మరి ఎక్కువ మహిమ అంట. ఎంత మహిమ! అందుకే ఈ పరిచర్యలో ఏముంటుందంటే కృప వెంబడి కృపను మనం పొందుకుంటూ ఉంటాం. కృప వెంబడి కృపను ఏం చేస్తాం మనం? ఎప్పుడైతే నీకు కృప బాగా అర్థమవుతుందో ఆటోమేటిక్గా నీ జీవితం కూడా ఏమవుతుంది? ఒకవేళ అలా జరుగుతలేదు మన జీవితాలలో అంటే ఇప్పుడు మీరేం పరీక్షించుకోవాలా? అంటే మేము వింటున్నామా లేదా? దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? ఆ విన్న దానిని బట్టి మేము అంటే దాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. కొత్త నిబంధన పరిచర్యలో ఖచ్చితంగా అభివృద్ధి ఉంది, ఎదుగుదల ఉంది. కానీ ఎదుగుతున్నామా లేదా? ఎదుగుతున్నారా? ఎదిగితే దేవునికి స్తోత్రం. కానీ ఎదగకపోయినా ఎదుగుతున్నామని చెప్పినారనుకో అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎదగకపోతే ప్రభువా ఈ పరిచర్యలో అయితే ఎదుగుదల ఉందని మీరు అంటున్నారు కదా, నేనైతే ఎదుగుతలేను, ఎదగడానికి కావాల్సిన విశ్వాసం నాకు దయచేయి అని అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ఏ విషయంలోనైనా యథార్థంగా ఉండాలి. యథార్థవంతులను బలపరచడానికి దేవుని కన్నులు ఎదురు చూస్తున్నాయంట. అంటే ఆయన ఎవరిని బలపరుస్తాడు? యథార్థవంతులు అంటే ఆకలుండి కూడా అబ్బా నా కడుపునే నాకు ఏం ఆకలే లేదన్నా అని నువ్వు అన్నావనుకో ఇంకా ఆయన పెట్టలేడు. అంతే కదా. మరి ఏమన్నది? కడుపు నిండిన వారిని ఒట్టి చేతులతో పంపించినాడు, ఆకలి కొనిన వారిని
మంచి పదార్థములతో తృప్తిపరిచినాడు. దేవా, నాకు లేదు, నాకు ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, ఈ పరిచర్యలో అభివృద్ధి ఉందని నువ్వు చెప్తున్నావు, అయితే నేను చూస్తలేను, నాకు విశ్వాసమేనైనా నువ్వు యథార్థంగా అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడు. అందుకే క్రైస్తవులంగా మంచి యథార్థ అంటే ఉంటే ఉంది, అర్థమైందంటే అర్థమైంది, కాలేదంటే కాలేదంటే పాస్టర్ ఏమంటాడో, కాలేదా అటుండొద్దు. దేవుని ఎదుట మనం యథార్థంగా ఉండాలి. ఎవరి ఎదుట? అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. కాబట్టి ఈ పరిచర్యలో కనుక మనం ఏదైతే వింటున్నామో దాన్ని యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకే మీరు చదవండి, 12వ వచనం చదవండి. ఇప్పుడు తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లు చెయ్యక ఇట్టి నిరీక్షణ గలవారమై. ఎట మాట్లాడుతున్నా అంట? ధైర్యంగా మాట్లాడడానికి మనకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు నీతిమంతులా కాదు? ఇంత ధైర్యంగా చెప్పడానికి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువును బట్టి. మీ నీతి ఎవరు? ఒకవేళ మీ ప్రవర్తనను బట్టి మీరు నీతిమంతులేనా అని నేను అడిగితే మీకు ధైర్యం వస్తుందా? రాదు. అందుకే మన వైపు చూసుకుంటే మనం బలహీనులమే అవుతాం. కానీ యేసు ప్రభు మరణాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు ధైర్యం కలుగుతుంది. అందుకే ఈరోజు ధైర్యంగా క్రీస్తు యేసునందు నేను దేవుని నీతి అని చెప్పగలుగుతున్నాను. అంటే ఈ పరిచర్యలు నువ్వు ఏం చేయాలి తెలుసా? ఏదైతే నువ్వు నమ్ముతున్నావు దాన్ని ధైర్యంగా మాట్లాడాలి. శారా అంట అబ్రహామును యజమానుడా అని ధైర్యంగా పిలిచిందంట. అంటే యజమానుడా అని ధైర్యంగా పిలిచడానికి కూడా ధైర్యం కావాలంటే దాని అర్థం ఏందో తెలుసా? అబ్రహాంకు 99 ఏళ్ళ వయసులో ఇప్పుడు అబ్రహాం అంటలేదు, ఆయన అబ్రహాం అంటుందంట. ఆయన ఏమంటుంది అంటే ఏమని పిలుస్తుంది? జనములకు తండ్రి, పోయి నీళ్ళు పట్టుకురాపో, జనములకు తండ్రి అని పిలుస్తుంది. అంటే ఏదైనా మాట్లాడాలంటే ఇప్పుడు ఏమని పిలిచాలి? ఆమెను అబ్రహాం అనాలి కదా. అబ్రహాం అంటే ఏమంటుంది అని? జనములకు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నిజంగా అప్పుడు ఆయన జనములకు తండ్రేనా? కానీ దేవుడు వాగ్దానం చేసినాడు చేస్తాను. కాబట్టి దేవుని సామర్థ్యం మీద ఆమె విశ్వాసం ఉంచి లేనప్పుడే ఉన్నట్టుగా కలిగింది. క్రైస్తవ్యం అంటే ఏందో తెలుసా? ఒక్కోసారి నీ ప్రవర్తన నీతిమంతురాలులాగా ఉండదు, అయినా నువ్వేం పలకాల అని పలుకు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు, మృతులను సైతం లేపుతాడు. మృతులను సైతం లేపుతాడంటే అర్థమైందో తెలుసా? లేదు అది, కానీ నువ్వు పలుకుతున్నావు దేవుడు చెప్పినందుకు, అది నీకు కలుగుతుంది. అందుకే వెలిచూపును బట్టి కాదు మనం మాట్లాడాల్సింది, కంటికి కనబడుతున్న దాన్ని బట్టి కాదు మనం మాట్లాడాల్సింది. విశ్వాసము, దేవుడు ఏం చెప్పినాడో దాన్ని మాట్లాడు. అది నీకు కనబడదు, కనబడకపోయినా నువ్వు మాట్లాడితే అది ఏమవుతుంది? కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను కనబడితేనే మాట్లాడదాను నువ్వు అన్నావు అనుకో, అది నీకు కనబడదు, నువ్వు మాట్లాడలేవు, అది నీకు కలగదు. కానీ నేనేమంటా అంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది ఇప్పుడు శారాకు కనపడుతుందా? జనములకు తండ్రి అని జనములు ఆమె కళ్ళ ఎదురుగా ఉన్నారా? లేరు. కానీ ఆమె విశ్వాసపు నేత్రాలు అంటారు దీన్ని. అంటే దేవుడు చెప్పినాడు కనుక ఒకరోజు అవుతుందని ఇప్పుడే ముందే వలుపుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అది నీ కంటికి కనపడదు. అంటే దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చినాడు అనుకో, నువ్వేం చేయాలా? అది కంటికి కనకపోయిపోయి దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? పలకాలి. వలకడానికి నిజంగా ఏముండాలి చెప్పండి? అది ఇప్పుడు శారాట పలుకుతున్నప్పుడు చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటున్నారు? ఏమనుకుండొచ్చు? జనములకు తండ్రి అని పిలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి ఒక్క కొడుకు కూడా లేడు వాళ్ళకు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పుడు ఏమనుకుంటారు? ముసలోళ్ళు అయ్యే కొద్దీ వీళ్ళకు పిచ్చి ఎక్కువ అవుతుంది అనుకుంటారా లేదా? కానీ లోకము ఒక్కోసారి నీ మాటలు వింటే అట్నే అనుకుంటుంది. నువ్వు నీతిమంతురాలివి, నేను దేవుని నీతి అని నువ్వు అంటే లోకం నిన్నేమంటుంది? చర్చికి పోయి వీళ్ళకి పిచ్చి బాగా ఎక్కువైంది, ఆ పాస్టర్ ఏం చెప్తున్నాడో కానీ వీళ్ళకి పిచ్చి మాత్రం బాగా పెరిగింది అనుకుంటారు కదా. మీరు అది నమ్మండి. అదే కాదు, ఏ వాక్యం వింటున్నా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని ధైర్యంగా వలకండి. అలా మీరు పలుకుతున్నప్పుడు
అది మీ జీవితంలో కనపడుతుంది. ఒకరోజు ఎవరైతే మిమ్మల్ని పిచ్చోళ్ళు అన్నారో వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారు? సన్మానిస్తారు. ఏం చేస్తారు? సన్మానిస్తారు. అటువంటి స్థితికి అందుకే క్రైస్తవ్యము అనేది లోకానికి వెర్రితనంగా ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవ్యంలో దేవుని మార్గం వేరు, లోకపు మార్గం వేరు. అందుకే సిలువను గుర్చిన వార్త లోకానికి ఎలా ఉంది? ఏమ్మా, ఒక సిలువ 2 చెక్కల మీద వేలాడిన వాడు నీ పాపములను క్షమించి నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడని నువ్వు చెబితే ఎవరైనా ఏమంటారు? అంటుంది కదా లోకం. యేసుప్రభు చనిపోయేటప్పుడే అన్నారు. ఏమన్నారు? నువ్వు నిజంగా క్రీస్తువు అయితే సిలువ మీద నుంచి దిగిరా, అప్పుడు మేము ఏం చేస్తాం? నమ్ముతామన్నారు. ఇప్పుడు నేను అడుగుతా రాజన్న, యేసుప్రభు సిలువ మీద నుంచి దిగొస్తే నువ్వు పరలోకానికి పోతావా? పోలేం. కానీ ఆయన సిలువలో మరణిస్తే తప్ప మన పాపములకు క్షమాపణ. ఇప్పుడు ఆ మరణించిన గురించి నువ్వు చెప్తే ఎవడన్నా నమ్ముతాడా? అందుకే లోకానికి అది వెర్రితనం. కానీ దేవుని మాటను గ్రహించడానికి ఆ శిలువ మరణం ఎట్టుంది? దేవుని శక్తి. అంటే దేవుడు తన శక్తినంతా మరణము ద్వారా ఏమి చేతగానున్నట్టుగా నేను మీకు కనపడినా అనుకో, బలహీనంగా కనపడినా, ఏమి చేతగాను అనిలా కనపడినా, నేను ఇంత బరువు ఎత్తుతా చూడ అని మీకు చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మరణం కూడా లోకానికి ఎలా ఉందంటే, ఆయన నమ్మితే పాపాలు క్షమించబడతాయి అంటే వాడు రక్షించుకోలేనుడు, మనల్ని ఏం రక్షిస్తాడని దూషించినారు. అంటే ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది. కానీ లోకానికి ఏదైతే వెర్రితనంగా ఉందో ఇప్పుడు నువ్వు దాన్ని అంగీకరిస్తున్నందుకు దేవుడు నిన్నే ఏమంటున్నాడు? అందుకే జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలంట. నువ్వు జ్ఞాని అవ్వాలంటే లోకాన్ని దృష్టికి నువ్వేం కావాలా? వెర్రివాణి కావాల్సిందే. అంటే వెర్రివాణి అంటే అది వెర్రితనం ఉంది లోకానికి. అందుకే సువార్త లోకానికి ఏమీ చేయకపోయినా నువ్వు నీతిమంతునివి అంటే నవ్వుతారా? కానీ బాబు నువ్వు అది చేస్తేనే అవుతావు చూడు, ఇది చేస్తేనే అవుతావు అంటే బాగా చెప్పినావు సార్, బాగా చెప్పినావు అంటే ఏమి చెయ్యకపోయినా నువ్వు నీతిమంతునివి అవుతావు అనే ఆ సువార్త. ఏమి చెయ్యొద్దు, ఇదే సువార్త. అంటే దీంట్లో ఏముంది? ఏమి చెయ్యొద్దు, అందుకే దీన్ని సువార్త అన్నారు. ఈరోజు చాలామంది సువార్త అని దేని అనుకుంటున్నారో తెలుసా? యేసు ప్రభు నీ కొరకు చనిపోయినాడు, అది సువార్త అనుకుంటున్నారు. కానీ నేనేం చెప్తున్నా అంటే యేసు ప్రభు చనిపోయినాడు అనేది పని. అది ఏంటిది? కానీ ఆ పని ద్వారా వచ్చిన ఫలం ఏంటిది? ఆయన చనిపోయినాడు, ఫలమేమి? ఆయన చనిపోయినందుకు ఏం జరిగింది? నీతిమంతులం అయితే పాపాలు క్షమించమా అంటే ఫలం ఏంటిది? ఇప్పుడు నీతి అనేది ఫలం. అంటే పని చెప్తున్నారు కానీ ఫలం చెప్తలేరు. కానీ నిజంగా సువార్త ఏంటిది? పనా ఫలమా? ఫలం. అందుకే పని చెప్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చెప్పాలి? యేసు ప్రభు నీ కొడుకు చనిపోయినాడని నువ్వు చెప్పినావు అనుకో, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఓ చనిపోయినాడా, సర్లే ఆయన చనిపోయినాడు, ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి? నేను కూడా చచ్చిపోవాలి ఇంకా దేవుని కోసం. నువ్వు కూడా చచ్చిపోవడం అనేది స్వార్థ కాదు. ఆయన చనిపోయినాడు కాబట్టి నీకు చావు లేదు. ఆయన దరిద్రుడైనాడు దేనికోసం? ధనవంతులుగా చేయడానికి. ఇప్పుడు ధనవంతులు అనేది సువార్తన, ఆయన దరిద్రుడైనాడు అనేది సువార్తన? అయితే ధనవంతులు అయినాడనేది మనకు సువార్త. ఆ ధనవంతులు కావడానికి ఆయన చేసిన పని ఏంటంటే దరిద్రుడైన. అంటే పని మాత్రమే చెప్పొద్దు, పని ప్లస్ ఫలితం చెప్పాలా, దాన్ని సువార్త అంటాం. అందుకే ఇప్పుడు మనం ఏదన్నా యేసు ప్రభు గురించి చెప్పినామనుకో స్పష్టంగా చెప్పాలి. ఆయన నీ కొరకు చనిపోయిందే ఎందుకో తెలుసా? నీ పాపములను క్షమించి నేను నీతిమంతురాలుగా చేయడానికి. అందుకే ధర్మశాస్త్రపు బోధ ఏంటిదో తెలుసా? ఆయన చనిపోయినాడు కానీ నువ్వు కూడా ఏమన్నా చేస్తేనే అప్పుడు నువ్వేమవుతావు. అందుకే అపవాదికి బైబిల్లో ఉన్న ఒక పేరేంటిదంటే వెలుగుదూత వేషం. ఏ వేషం? ఇప్పుడు వెలుగు వేషం, నా లోపలంతా చీకటి కానీ పైన వెలుగు కప్పుకున్నా అనుకో, ఇప్పుడు నన్ను ఏమనుకుంటారు మీరు? అంతా వెలుగే అనుకుంటారు. అంటే వాడు కూడా వెలుగుదూత వేషం వేసుకొని వస్తున్నాడంట. వెలుగుదూత వేషం అంటే అర్థం ఏంటో తెలుసా? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు. ఎటున్నా వినపడడానికి వెలుగులాగా ఉన్నాయి, చేయొద్దు. అప్పుడు నువ్వేమవుతావు?
కరెక్టేనా? కానీ వినడానికి ఎలా ఉంది? అందుకే వాడు వెలుగుదూత గొర్రె చర్మాలు కప్పుకొని వస్తారంట. ఏ చర్మాలు? కానీ లోపల వాళ్ళు ఎవరంట? క్రూరమైన తోడేళ్ళు అంట. ఒక తోడేలు గొర్రె చర్మం కప్పుకొని మన ఎదురుకు వస్తే మనం ఏమంటాం? ఏముంది ఈ గొర్రె అంట. అందుకే వాడు కూడా వానికి తెలివి చూడండి మోసము చేస్తున్నాడు. అందుకే దేవుని పిల్లలంగా మనం గ్రహించాల్సిందంటే పని ద్వారా వచ్చిన ఫలితం మనం గ్రహించాలి. ఏం గ్రహించాలి? ఆయన పాపంగా చేయబడ్డాడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి. ఆయన శాపంగా చేయబడ్డాడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి. కాబట్టి పని ఏంటిది, ఫలితం ఏంటిది దీంట్లో? మళ్ళీ అడుగుతున్నాం. ఆయన మన కొరకు ఏమైనాడు? పాపము ఎరుగని ఆయన మన కోసం ఏమైనాడు? పాపంగా చేయబడినాడు. పాపంగా చేయబడడం అనేది పని. ఫలితం ఏంటిది? అది ఫలితం. పని ఒక్కడే చెప్పొద్దు, పని ద్వారా వచ్చిన ఫలితం చెప్తే ఇప్పుడు ఇంకా ఫలితం ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నీకు 100 రూపాయలు అవసరం అండి. ఆ 100 రూపాయలు ఆల్రెడీ నేను మీకు ఇచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ మీరు నేను 100 రూపాయలు కావాలంటే ఏం చేయాలని ఆలోచన చేస్తారా? చేయరు కదా. ఏం రాదన్నా నీకు 100 రూపాయలు బాగా అవసరం. అయితే ఆ 100 రూపాయలు నేను మీకు నీ చేతిలో ఆల్రెడీ పెట్టినా. 100 రూపాయలు నీ చేతిలో పన్న తర్వాత కూడా మళ్ళీ నాకు 100 కావాలంటే ఏం చేయాలని అనుకుంటావాను? ఎందుకు అనుకో? ఆల్రెడీ నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో అంటే యేసు ప్రభు చనిపోయినాడు అని చెప్తున్నారు. చనిపోయినందుకు నువ్వు నీతిమంతునివైనవని చెప్తలేదు. ఇప్పుడు చనిపోయినందుకు నువ్వు నీతిమంతునివైనవని మనకు చెప్పినావు అనుకో, ఇక నీతిమంతుడు అవ్వడానికి నేనేం చేయాలని వాడు మళ్ళీ అడగడు. అందుకే పని చెప్పి ఆ పని ద్వారా వచ్చిన ఫలితం చెప్తే ఇప్పుడు వానికి ఏముంటుందంటే విశ్రాంతి ఉంటుంది. పరలోకం అంటే ఏందో తెలుసా? పరలోకంలో యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడంటే అర్థమైంది. కూర్చున్నాడంటే అర్థమైంది విశ్రాంతి అని. అంటే పరలోకాన్ని ఏమన్నొచ్చో తెలుసా? విశ్రాంతి స్థలం. ఇప్పుడు నేను అడుగుతున్నా, నిన్ను కూడా ఏం చేసినాడు యేసు ప్రభు? పరలోకంలో క్రీస్తుతో కూడా. అంటే ఇప్పుడు నువ్వు ఎట్టుండాలని అంటే నీ జీవితంలో దేని గురించి నువ్వు చింతించకూడదు. అంత విశ్రాంతి నువ్వు అనుభవించాలా. అంత విశ్రాంతి అది పరలోక జీవితం అంటే. అర్థమవుతుందండి? పరలోకంలో యేసు ప్రభు కూర్చున్నాడంటే విశ్రాంతిలో ఉన్నాడు. మనల్ని కూడా ఏం చేసినాడు? కూర్చోబెట్టినాడు. అంటే కూర్చోవడం అంటే ఏంటంటే విశ్రాంతి. అంటే ఇప్పుడు నీ జీవితంలో నీ జీవితం అంతా ఎలా జీవించాలి? విశ్రాంతి అంటే నిద్రపోకూడదని కాదు, పని చేయకూడదని కాదు. నువ్వు పని చేసినా నువ్వు ఎట్టుండాలి? విశ్రాంతి. కొందరు చూడండి నిద్రపోయిన వాళ్ళకి ఏముండదు, విశ్రాంతి ఉండదు. అంటే కూర్చున్నా కూడా వాళ్ళకి ఏముండదు. కానీ నేనేమంటే నువ్వు ఎంత కష్టపడినా నీకేముండాలి? ఆ విశ్రాంతి ఉంటే నువ్వు ఎంత కష్టం చేసినా అది నీకు కష్టంగా అనిపించదు. అంటే ఇప్పుడు క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉండాలంటే విశ్రాంతి. నీ మనసంతా విశ్రాంతి నింపబడాలి. అందుకే క్రీస్తు నీకు ఎంత అర్థమైతే నీ జీవితంలో అన్ని విషయాల్లో నువ్వేమవుతావు? పరలోకం పోతారా మీరు నరకం పోతారా నేను మిమ్మల్ని అడిగిన అనుకో మీరేం చెప్తారు? ఆ విషయంలో మీకేముంది? విశ్రాంతి ఉంది. కానీ అన్ని విషయాల్లో ఉందా? లేదు. ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా మీరేం పొందుకోవాలా? విశ్రాంతి పొందుకోవాలా. ఆ అన్ని విషయాల్లో మీరు విశ్రాంతి పొందుకుంటుంటే అది పరలోక జీవితం అంటే. ఇప్పుడు చెప్పండి, ఈ పరలోక జీవితం దేవుడు తన కృపను బట్టి మనకు అనుగ్రహించును గాక. అంటే ఇటువంటి జీవితం జీవించాలా. ఎప్పుడు విశ్రాంతి, నెమ్మది, సమాధానం. అందుకే దేవుని రాజ్యం భోజనం పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఏందని. ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు బాగా విశ్రాంతిలో ఉన్నావు అనుకో, నేను నిన్ను ఎంత సతాయించినా నువ్వేం చేయవు. విసుగు అనేది ఇప్పుడు నేను అడుగుతున్నా, ఊకేనే విసుకుంటున్నాం అంటే అర్థమైంది. ఏమి జరగకపోయినా విసుక్కుంటున్నాం, కోపడుతున్నాం అంటే అర్థమైంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ విశ్రాంతి నీకు ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. డాక్టర్ కూడా మందులు చేంజ్ చెప్తాడో తెలుసా? విశ్రాంతి తీసుకుంటాడు. అంటే అర్థమైంది విశ్రాంతికి నా కాడ కూడా లేవునైనా అని. నేను అదే చెప్తున్నాను మీ అందరికీ, విశ్రాంతినిచ్చే స్థలం ఏంటిదంటే దేవుని వాక్యం. అందుకే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను
శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. నిన్ను నడిపించడానికి ఒక్కోసారి దండం కూడా వాడాల్సింది వస్తుంది. ఎందుకంటే వినాం కదా మనం కొన్నిసార్లు. అంటే కాపరి చేతులు ఏముంటాయి? దుడ్డు కర్ర ఉంటుంది. దుడ్డు కర్రతో భోజనం పెడతాడు, దండంతో దెబ్బలు వేస్తాడు. అంటే ఈ దండం కూడా దేనికి? నీకు విశ్రాంతిని ఇవ్వడానికే. ఒక్కోసారి పిల్లలు ఏమనుకుంటారంటే తండ్రి కొడితే నా తండ్రికి నేనంటే అంత ఇష్టము లేదేమో అనుకుంటారు. అది కరెక్టేనా? ఏం రమేష్ అన్న ఎప్పుడన్నా కొట్టినావా పిల్లలను? ఏమనుకునే అవకాశం, అంటే వాళ్ళ పిల్లలు ఏమనుకో, పెద్దలైతే ఏమనుకునే అవకాశం ఉంది? మా నాయనకు నేనంటే కోపం రా, ఊకే కొడుతుంటాడు. నిజంగా కోపమా, కక్షనా తండ్రికి? ఎందుకు కొడుతుంటాడు అని? వాడు చెడిపోకూడదు, వాడు బాగుపడాలి. బాగుపడాలంటే ఖచ్చితంగా అప్పుడు ఏం పడాలి? బెత్తం పడాల్సిందే కదా. ఒక్కోసారి దేవుడు విననప్పుడు మన జీవితంలో కూడా దేవుడు ఏం వాడాల్సింది వస్తుంది? బెత్తం వాడితే ఇప్పుడు దేవుడు మనకు శత్రువా? ఏమని అర్థం? కానీ అందరూ ఏమనుకుంటారు? దేవుడే మనల్ని చంపినాడు, దేవుడు మాకు శత్రువు అయినాడమ్మా. నయోమి కూడా అట్నే అనింది, నన్ను నయోమి అని పిలవద్దు. నయోమి అంటే మధురం అని అర్థం. నన్ను మారా అని పిలవండి. మారా అంటే చేదు. ఎందుకంటే దేవుడు నాకు శత్రువు అయినాడు. ఏమంటే దేవుడు ఆమెకు శత్రువు అయినాడు. దేవుడు ఆమెకు శత్రువు కాల. మరలా ఆమె బెత్లహేం విడిచిపెట్టి ఎక్కడికి పోయింది తెలుసా? మోయాబు దేశానికి పోయింది. బెత్లహేం అంటే దేవుని ప్రజలు ఉండే స్థలం. మోయాబు అంటే అన్యజనులు, దేవుని ఎరగని ప్రజలు. కానీ రూత్ ఏమనింది? నా ప్రజల దగ్గర నేను ఉండను, నీ దేవుడే. అంటే దేవుని ప్రజల మధ్య నేనుంటే నన్ను దేవుని నేర్చుకుంటా, నా జీవితం బాగుపడతాను. దేవుని ప్రజల మధ్యకు వచ్చింది, దీవించబడింది. నయోమి దేవుని ప్రజలను విడిచిపెట్టి ఎక్కడికి పోయింది? దేవుడు అంటే భయము లేని, భక్తి లేని, దేవుని గురించి అవగాహన లేని ప్రజల మధ్యకు పోయి తనకున్నదంతా ఏం చేసింది? పోగొట్టుకుంది. పోగొట్టుకోవడానికి కూడా దేవుడే కారణమై ఉంటాడని నేను అనుకుంటాను. ఎందుకంటే పోగొట్టుకుంటే తప్ప మళ్ళీ ఆమె ఎక్కడికి రాదు. మళ్ళీ ఎక్కడికి రాదు? దేవుని ప్రజల మధ్యకి రాదు. ఒకవేళ అక్కడికి పోయినాక ఆమెకు బాగా ఆస్తి పెరిగింది అనుకో, ఏం చేస్తుంది? మళ్ళీ వస్తుంది ఇక్కడికి, ఆనే ఉండి అంతా చెడిపోతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవుడు కొన్నిసార్లు మన జీవితం నుంచి ఏదైనా తీసివేస్తున్నాడంటే అప్పుడు కూడా దేవునికి మన మీద ఏమున్నట్టు. కానీ మనం ఏమంటాం? నయోమి లెక్క, దేవుడు నాకు శత్రువు అయినాడు, దేవుడు నా మీద పగబట్టినాడు. ఇవే కదండి. దేవుడు నీ మీద ఎప్పటికీ పగబట్టాలనుకుంటే నీ కొరకు యేసు ప్రభువును పంపించేవాడే, నీ కొరకు రక్తం కార్చేవాడే కాదు. పాపులమై ఉండగానే మనం ఎప్పుడు పాపులమై ఉండగానే నీ కొరకు ప్రాణం పెట్టి కేవలం నమ్మినందుకు నేనేం చేశాడు? ఇంత ప్రేమిస్తే ఇక దేవుడు నీ మీద ఎప్పుడన్నా పగబడతాడని నువ్వు అనుకోవడం కరెక్టేనా? కానీ ఒక్కోసారి దేవుని ప్రేమ అర్థం కాక దేవుడు మన మీద పగబడతాడు అనుకుని దేవునికి విరోధంగా మాట్లాడు. అందుకే శాంతి, మన జీవితంలో అన్ని విషయాల్లో మనం విశ్రాంతిని అనుభవించాలని దేవుడు ఏం చేస్తాడంటే దండం వాడతాడు. దుడ్డు కర్రతో భోజనం పెడతాడు. నువ్వు తినలేదంటే, మీ పిల్లలు తినలేదు, తినకపోతే మీరేం చేస్తారు? అబ్బా వీడు తింటలేడు, మంచిదిరా అని ఆ ప్లేట్ తీసేస్తారు. తినకపోతే ఏం చేస్తారు? ఎందుకు కొడతారు? తినకపోతే వాడు ఏమవుతాడు? బలహీనుడవుతాడు. తినకపోతే వాడు ఏమవుతాడు? ఒక్కోసారి మీరు కూడా వాక్యం వినలేదనుకో, దేవుడు కూడా ఏం చేసే అవకాశం ఉంది? దండం వాడతాడు. దండం అన్నప్పుడు ఏం చేయాలా? ఇంకా దేవుడు నాకు శత్రువు అయినాడు, ఇంకా చర్చికోవడం వేస్ట్, ఏమిటంలే వాక్యము, ఏదో టైం ఉన్నప్పుడు పోదాం, బుద్ధి ఉన్నప్పుడు పోదాం అనుకున్నాం అనుకో, దండం వాడకపోయినా వినలేదనుకో, ఇంకా బాగు చేస్తోడే లేడని అర్థం. అంతేనా? మీరు దెబ్బలు కొట్టినా వాడు వింటలేడంటే ఇక వాడిని బాగు చేస్తాడు. అందుకే వాడు దెబ్బలకు లోబన్నాడు అనుకో, అరే మా నాయన నన్ను కొడుతున్నాడు, నేను తింటా అని వాడు తిన్నాడు అనుకో, వెంటనే తింటాడు, అంటే ఆరోగ్యంగా ఉంటాడు, సరి చేయబడతాడు. కొట్టిన వాడు వింటలేడంటే అందుకే దేవుడు మనల్ని ఒక కుమారులుగా శిక్షిస్తున్నప్పుడు మనం దేవుని మీద సనుకోకుండా వెంటనే దానికి లోబడినప్పుడు దేవుడు ఆ లోబడినందుకు దీవెన కూడా ఇస్తాడు. అందుకే దేవుని పిల్లలముగా దేవుడు మన మీద దండం వాడుతున్నప్పుడు దేవుడు మనకు శత్రువు, నాకు విరోధి అని పాట పాడాలి. అప్పుడు కూడా మనం ఏం పాట పాడాలి? దేవునికి స్తోత్రము గానము చేయుటే, అప్పుడు కూడా దేవుని స్తుతించాలి. అటువంటి విశ్వాసంలోకి మనము నడిపించబడితే అన్ని విషయాలు ఇప్పుడు మనం ఎట్టుంటాం? విశ్రాంతి.
అమ్మ నేను చెప్తున్నా, ప్రతి తిరుగుబాటుకు కారణం ఏంటంటే విశ్రాంతి. విశ్రాంతికి ఆపోజిట్ పదం ఏంటంటే చేదు. చేదు నీ మనసులో ఉందనుకో, ఇక బయటకు వచ్చేది ఏంటిది? తిరుగుబాటే. ఇప్పుడు మీ మనసులో చేదు ఉందండి, ఎవరెంత మాట్లాడినా మీకేమొస్తుంది వాళ్ళ మీద? తిరుగుబాటు వస్తుంది. కానీ విశ్రాంతి మీలో ఉంటే వాడు శత్రువు అయినా వాడిని మీరేం చేస్తారు? అంటే ప్రతి తిరుగుబాటుకు, ప్రతి అవిధేయతకు, ప్రతి వ్యసనానికి, ప్రతి పనికిమాలిన పనికి కారణం ఏంటిది? చేదు. చేదు. కానీ నీలో విశ్రాంతి ఉందనుకో, నువ్వు అన్ని విషయాల్లో ఏమవుతావు? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు అంటే మీకు ఒక్కటి అర్థమయ్యేటట్టు చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు మన శరీరంలో ఏదైనా బలహీనత వచ్చిందండి, రోగం వచ్చింది, జ్వరమే వచ్చింది అనుకో, ఫస్ట్ టైం డాక్టర్ కాడికి పోతాం. డాక్టర్ ఏం చేస్తాడు? జ్వరం బాగా ఒళ్ళు వేడి ఉంది బాబు, వేడి తగ్గడానికి ఏం చేస్తాడు? ట్యాబ్లెట్ ఇస్తాడు. ట్యాబ్లెట్ వేసుకుంటాం, కొద్దిసేపు తగ్గింటుంది, మరలా అదే వేడి కంటిన్యూ అవుతుంటుంది. అప్పుడు మరలా డాక్టర్ కాడిపోతే ఏం చేస్తాడు? ఓహో, ఈ వేడి రావడానికి కారణం ఏదో ఒకటి ఉంది లోపల అని టెస్ట్కు పంపిస్తాడా లేదా? టెస్ట్కు పంపించినప్పుడు అది మలేరియాను, టైఫాయిడ్, అంటే ఒక వైరస్ ఉంటుంది లోపల. అంటే ఈ వేడికి కారణం ఏమి? జ్వరం తగ్గకపోవడానికి కారణం ఏంది? ఆ వైరస్. ఇప్పుడు ఆ వేడి తగ్గాలంటే దేన్ని చంపాలా? ఆ వైరస్ను చంపాలి. ఆ వైరస్ వచ్చిందనుకో, నేను మరలా వేడి అనేది నీలో. ఇప్పుడు దేవుడు మనలో ఎంత పని చేస్తాడంటే, నీ జీవితంలో అన్ని విషయాల్లో విశ్రాంతి కావాలనుకో, విశ్రాంతికి కారణమైనది ఒకటి ఉంటుంది. అంటే తిరుగుబాటు రాకూడదు, పవిత్రంగా జీవించాలా, ప్రేమ కలిగి నడుచుకోవాలా, కుటుంబాన్ని కట్టుకోవాలా, ఇవన్నీ ఫలాలు కదా. ఈ ఫలాలన్నిటి కారణం ఏంది? విశ్రాంతి. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చామనుకో, నీకేం ఇస్తాడంటే విశ్రాంతి ఇస్తాడు. ఆ విశ్రాంతిలోంచి నువ్వేం చేస్తావంటే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నీ పిల్లలను కట్టుకుంటావు, నీ భర్తకు లోబడతావు, నీ ద్వారా అనేకులకు మేలు కలుగుతుంది. అంటే దేవుడు ఏం చేస్తాడు మన జీవితంలో అంటే, లోబడినప్పుడు తిరుగుబాటుకు కారణం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు. ఆ విశ్రాంతి నీలో ఉంటే నువ్వు అన్ని విషయాల్లో ఏమవుతావు? దీవించబడతావు. కానీ మనం ఏం చేస్తుంటామంటే, అంటే పవిత్రంగా జీవించడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి విశ్రాంతి కారణమైతే, మనం ఏం చేస్తుంటే విశ్రాంతిని పక్కన పెట్టి కట్టుకుందాం అనుకుంటాం. అది ఒకరోజు ఏమవుతుంది? కూలిపోతుంది. ఇప్పుడు వైరస్ ఏదో కనుక్కోకుండా డాక్టర్ ఏమి ఇచ్చా, ఫస్ట్సారి టాబ్లెట్ ఇచ్చా, వేసుకుంటే కాసేపు తగ్గినట్టయింది, మరలా ఏమైంది? అది రాకుండా ఉండడానికి ఏం చేశా? వైరస్ని మరలా నీ జీవితంలో నువ్వు ఎప్పుడు పడిపోకుండా ఉండేటట్టు దేవుడు ఏం చేస్తా అంటే ఒక వాక్యం నీకు ఇస్తా. గాఢాంధకారపు లోయలో నేను నడిచిన ఏ అపాయమునకు భయపడను అన్నాడు కదా. నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదుకుంటుంది, పచ్చిగల చోళ్ళని నన్ను నడిపిస్తావు. అంటే ఆ పచ్చిక గల స్థలానికి నిన్ను తీసుకుపోతాడు. అంటే ఆయన వాక్యం ఇస్తాడు, మాట ఇస్తాడు. ఆ మాట ఏం చేస్తుందంటే నేను అన్ని విషయాల్లో విశ్రాంతితో దీవించేటట్టు చేస్తుంది. అందుకే దేవుడు మనలను ఆ విశ్రాంతిని ఇవ్వడానికి మొదట మన జీవితంలో చేసిన పని ఏంటో తెలుసా? మరణ కారణము పరిచర్య నుంచి మనల్ని దేవుడు ఏం చేశాడు? బయటికి తీసుకొని వచ్చినాడు. ఏది ఆ మరణకారమైన పరిచర్య అంటే, నేనేదో చేస్తే అవుతాను, నేనేదో చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు అనే దాని నుంచి నేను 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 అనుకుంటే నీ లోపల ఏముంటుంది? టెన్షన్. నాదేం లేదురా. ఇప్పుడు పిల్లోడు చూడండి, వానికి స్కూల్లో అన్నీ చెప్తారు, పెన్నులు కొనుక్కాలా, బుక్కులు కొనుక్కాలా, ఇంకేం చెప్తారు, ఫీజులు కట్టాలా, యూనిఫామ్ ఉండాలా, అన్నీ బాగుండాలంటే వాడు అన్నిటికీ తల ఊపుతాడు. తెచ్చుకుంటాం సార్, చేస్తాం సార్. ఎందుకు అంత ధైర్యంగా ఎట్లా చెప్తాడు? నాదేముంది, మా నాయన పోయి చెప్తే ఆయన తంటాలేదో ఆయన పడతాడు. నువ్వు నాకు ఎన్నన్నా చెప్పు, చేస్తా, అన్నీ తెస్తా. కానీ ఇవన్నీ నువ్వు తీసుకుపోయి ఎవరి మీద మోపుతాడు? ఎందుకు? ఆయనకి టెన్షన్ లేదు. నాదేం లేదు, పోయి ఆడ తీసుకుపోయి చేస్తా వాళ్ళ. ఇప్పుడు నేను అడుగుతున్నా, నాది 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 అన్నామనుకో, నీకు టెన్షనే. నాదేం లేదు, యేసుప్రభు అంతా చెల్లించేసినాడు. అందుకే నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ జీవితంలో ఏదున్నా యేసుప్రభు భరించినాడు కదా దేవా అని నువ్వు దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ భారం ఏమవుతుంది నీ జీవితంలో. ఇప్పుడు భారాలు బాగా మోస్తున్నారు మీరు, నేను వచ్చి ఇంకో ఏదైనా పని చెప్పినా అనుకో, మీకు ఏమొస్తుంది? కోపం వస్తుంది. కానీ బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, మీ మీద బరువు లేదు, నేను ఏం చెప్పినా మీకు ఏమవుతుంది? సహాయం చేపిద్ది.
అవునా కదా? అందుకే క్రైస్తవ్యంలో ఏ భారాలు లేవు. ఏ భారాలు నీకు లేనప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అందరిని ప్రేమిస్తావు, అందరిని గౌరవిస్తావు, అందరిని సన్మానిస్తావు, అందరిని హక్కున తీర్చుకుంటావు, శత్రువును కూడా ఏం చేస్తావు. ఇదంతా లేకపోవడానికి కారణం తెలుసు, నీ మీద భారాలు. ఆ భారాలన్నీ ఎవరు భరించినారు? నీ మీద పాపం లేదు, పాపాలు లేవు, నువ్వు దేవుని బిడ్డవు, ఆయన ప్రేమను తెలుసుకుంటుంటే నీ భారాలన్నిటి నుంచి నువ్వు విడిపించబడుతుంటావు, నెమ్మదిగా ఉంటావు. నెమ్మదిగా ఉన్నప్పుడు, మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిడితే మీరు ఏం చేస్తారు? మీరు ముందే కోపంలో ఉన్నారు, ఇంకొకడు వచ్చి ఇంకో మాట అన్నాడు అనుకో, ఏమవుతుంది? అదే పుండు మీద ఏదో అంటారు కదా, ముందే పుండు ఉంది మళ్ళీ కారం పోసి ఏం చేస్తారు మీరు? వాడిని తంతారా లేదా? ఇప్పుడు నేను అడుగుతున్నా. కానీ మీరు విశ్రాంతిలో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా కూడా మీరు ఏం పట్టించుకోరు. ఎందుకంటే కారణం ఏంటిది? సంతోషం. నేను అదే ఉంటున్నాను, అటువంటి సంతోషాన్ని దేవుడు మీకు అందుకే శత్రువును కూడా మనం ప్రేమించగలం. ఈ పరిచర్యలో శత్రువును కూడా ఏం చేయగలం? భోజనం పెడతావంట. వాడు అంటే నీకు దూషించినోని హింసించినోని కూడా నువ్వేం పెడతావు? భోజనం. నేను పెట్టనన్నా, వాడు నన్ను ఇంత దూషిస్తే నేనెందుకు పెడతా అనుకుంటే, ఆ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు భోజనం పెడతావు. మరి వాడు నన్ను ఇట్లా తిట్టినాడు కదన్నా, ఎట్ట వాని పరిస్థితి, ఎట్ట పగ తీసుకోవాలంటే నువ్వు భోజనం పెట్టడమే వాని మీద నిప్పులు వేయడం అంట. ఏం అర్థమవుతుందా? పగ ఎట్ట తీర్చుకోవాలి ఇప్పుడు చెప్పండి? నీ శత్రువుల మీద పగ ఎట్ట తీర్చుకోవాలి మీరు? ఎవరు చెప్పినారు? ఎట్ట తీర్చుకోవాలి? భోజనం పెట్టి. ఏమో మీకు శత్రువు ఉంటే ఇప్పుడు ఏం చేయాలి మీరు? వాడికి ఇబ్బంది ఉన్నప్పుడు సహాయం చేయడమే పగ తీసుకోవడం అంట. అందుకే కీడు చేత జయింపబడక మేలు చేత జయించవచ్చు. ఇప్పుడు మిమ్మల్ని టార్చర్ పెట్టినాడండి, ఒకరోజు వానికి అవసరత ఉంది, ఆ అవసరతలో వాడు మీ దగ్గరకు వచ్చేప్పుడు మీరు సహాయం చేస్తే, మీరు సహాయం చేసినట్టు ఉండదంట. వానికి నిప్పులు తీసుకొని నెత్తి మీద వచ్చేటది. అంటే మీరు మాత్రం మంచిగా చేస్తున్నారు, కానీ వానికి ఎట్టుంటుంది? ఇంత దూషిస్తే కూడా ఈరోజు నాకు సహాయం చేస్తుంది అని వాడు అనుకొని మీరు అన్నం పెడుతుంటే వానికి నిప్పులు పోసినట్టు ఉంటుందంట. అంటే ఏమయ్యా నీ పగ కూడా, అంటే మనకేం పగలు ఉండవు, కానీ మనకి బుద్ధి వచ్చేనా లేదు. అందుకే ఇక్కడ పగలు తెచ్చుకోవడానికి మనం నిప్పులు పోయాం, ఏం పెడతాం? భోజనం పెడతాం. నువ్వు భోజనం పెడుతున్నావు అంటేనే వానికి ఎట్టుంటుంది? నిప్పులు పోసా. అంటే చూసావా ఇక్కడ, అంటే ఈ పరిచర్యలో, ఈ పొలంలో, ఏ పొలం మనది? మన పొలం పేరు ఏం పేరు? బోయేజ్ పొలం. అంటే ఇప్పుడు మన పొలం పేరేం పేరు? క్రొత్త నిబంధన పరిచర్య, కృప ద్వారా నీతిమంతులం. మన పొలం పేరు ఏంటండి? నీతిమంతుడు విశ్వాస మూలంగా. ఇది ఈ పొలాన్ని విడిచిన పక్కకు పోయినామంటే బాబు చస్తావు అని చెప్తున్నాను. ఈ పొలంలో ఒకసారి జనాలు మీకు కనిపించకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో వస్తారు. మీ ద్వారా అనేకులు వస్తారు. అయితే దేవుని ప్రేమను మనం నేర్చుకుంటూ ఉంటే మన సమృద్ధిని చూసి అనేకులు ఈ పొలంలోకి వస్తారు. కాబట్టి ఫైనల్గా నేను చెప్తున్నా అంటే, దేవుడు మరణ బలం గల వాని నుండి మనల్ని విడిపించడానికి, పాపము నుండి మనల్ని విమోచించడానికి ఆయన కూడా రక్తమాంసాల్లో పాలువాడాయి. ఈరోజు మనల్ని ఏం చేశాడంటే, కొత్త నిబంధన అనే పొలంలోకి, ఈ పొలాన్ని విడిచిపోయినామంటే, ఈ పొలంలో రుతు ఏమైంది? రోజుకి ఎదిగిందా? రోజుకి దిగజారిపోయిందా? నేను మిమ్మల్ని ఇట్లా అడగాలనుకుంటున్నాను, ఈ బోధ మిమ్మల్ని రోజు దిగజారుస్తుందా, లేదంటే ఈ బోధ వింటున్నప్పుడు మీకు ఆనందం కలుగుతుందా? ఈ పొలములో మీరు నమ్మకంగా, అంటే దేవుని వాక్యాన్ని వినండి. బోయజు పరిగెరగడానికి వచ్చి ఎట్టయితే ఓనర్ అయిందో, మీరు కూడా మీ జీవితంలో ఒక్కొక్క క్రమక్రమంగా, ఇస్సాకును అంటే దేవుడు క్రమక్రమంగా దీవించినాడంట, ఒకేసారి కాదు. మీరు వింటూ ఉంటే ఏమవుతుంది? అందుకే మహిమ నుండి అధిక మహిమ, కృప వెంబడి కృప, అది కేవలం ఈ పొలంలోనే దొరుకుతుంది. ఈ పరిచర్య అంటే ఇటువంటి బోధ ఎక్కడున్నా మీరు వినొచ్చు. ఇటువంటి బోధ దీనికి వేరుగా ఏ బోధ ఉన్నా మీరు ఏం చేయాలి? అది మనల్ని నష్టం, అంతే చంపుతుంది. ఎందుకంటే అదంతా నీ మీద భారాలు వేస్తుంది. భారాలు వేస్తే ఇంక మనిషికి ఏమొస్తుంది? విసుగు, కోపం, కక్ష, ఈర్ష్య, అసూయ. అందుకే పాపము చేయడం అనేది దేంట్లో నుంచి వస్తుందో తెలుసా? భారములో నుంచి. పవిత్రంగా జీవించడం, ఆశీర్వాదాలు అనుభవించడం దేంట్లో నుంచి వస్తుందో తెలుసా? విశ్రాంతిలో నుంచి. అందుకే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు చేసిన స్టేట్మెంట్ ఎంత తెలుసా? నా దగ్గరికి రండి,
మీరు భారాలు మోస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యుద్ధకు వస్తే నేనేమిస్తా? విశ్రాంతినిస్తా. విశ్రాంతి ఇప్పుడు మీరు నేర్చుకోండి. మీ మనస్సు కూడా ఏం కలుగుతుంది? నెమ్మది. అంటే డాక్టర్లకి ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ చేస్తారు. ఏమ్మా డాక్టర్లు విశ్రాంతిలో ఉంటారనుకుంటున్నారా మీరు? ఇప్పుడు డాక్టర్లకే మీరు ఏం చేయొచ్చు? నమ్ముతున్నారా? అంటే ఏమ్మా నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం, ఇంత పీస్ఫుల్గా ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు మీరేం చెప్తారు? నేను ఇంత సమాధానంగా ఉండడానికి కారణం ఇదే అని చెప్పినప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నా, డాక్టర్లకు కూడా మీరేం చేసినట్టు? వైద్యం చేసినట్టే. అంటే అంతటి జీవము, అంతటి మహిమలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని మన మధ్యలో రాణి ప్రార్థన చేస్తుంది. తర్వాత దేవుడు